ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. యేసుక్రీస్తు నామములో ఆయనకి మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఇన్ జీసస్ నేమ్. అయితే నేను సికింద్రాబాద్ నుంచి మరి చంద్రపూర్ మహారాష్ట్ర ప్రాంతానికి వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నానండి. మరి 1 గంటకి మధ్యాహ్నం 1 గంటకి నేను వందే భారత్ ట్రైన్ ఎక్కడం జరిగింది. మరి 5:30 కల్లా నేను రీచ్ అవుతాను. విషయం ఏంటి అని అంటే, ఉదయకాలము 4:30 సమయంలో మరి జయరాజ్ అరెల్లి గారు అనగా మరి సుధాకర్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చనిపోయారు అని వార్త అందింది. మరి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఒక చిన్న మాట ఏంటి అని అంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుందంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును, కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు. హల్లెలూయా. ఇక్కడ ప్రసంగి అయిన సొలొమోను ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటి అంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే, అంటే సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళుట కంటే కూడా ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళటము మేలంట. చాలా దుఃఖకరమైన ప్రలాపం అంటే ఏడుపు ఎక్కడ ఉంటుందని చెప్పండి? మరణించిన ఇంటిలోనే ఎక్కువ బాధ ఉంటుంది, ఎక్కువ దుఃఖం అక్కడే ఉంటుంది. చివరి యొక్క ప్రలాపము ఎక్కడ ఉంటుంది అని అంటే, మరణము కలిగిన ఇంటిలోనే ఉంటుంది. కనుక ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళటం కంటే కూడా మరి మరణించిన వారి ఇంటికి, ప్రలాపించుచున్న ఇంటికి వెళ్తే మనకి మేలు అంట. ఎట్లా మేలు కలుగుతుంది? అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక మాట, ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణము అందరికీ వస్తుంది. ఈరోజు జయరాజ్ గారు చనిపోయారు, రేపు నేను చనిపోవచ్చు, ఎల్లుండి మీరు చనిపోవచ్చు. అందుకని దావీదు ఏమన్నాడంటే, నేను తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను, అందరూ వెళ్ళే రూట్లోనికే నేను వెళ్తున్నాను. నాకంటే ముందు చనిపోయిన నా పితరులు వాళ్ళందరూ కూడా ఒక స్థలానికి వెళ్ళిపోయారు. ఆ దారినే నేను కూడా వెళ్ళవలసి వచ్చింది. నేను వెళ్తున్నాను అని సొలొమోనుతోటి చెప్తాడు. ఎవరు? దావీదు కదండి. అయితే మరణం అంట అందరికీ వచ్చును, కనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదు. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నాను, మీరు బ్రతికి ఉన్నారు. మనకి మనసులో పెట్టుకోవాలి ఏమనంటే, ఒక దినాన నేను కూడా మరణిస్తాను. ఎట్లా అయినను, ఏ రీతిగా అయినను మనిషికి మరణము సంప్రాప్తి అవుతుంది. అది రోగంతో అయినను, లేకపోతే యాక్సిడెంట్ పూర్వకంలో అయినను, లేకపోతే అకస్మాత్తుగా అయినను, ఏ రీతిగా అయినను మరణం ఎక్కడ వస్తుందండి? అందరికీ మరణం వస్తుందంట. అందరికీ ఆ దారి గుండనే ప్రతి మనిషి వెళ్ళవలసి ఉన్నది. మేలు కలిగిద్దంట. ప్రలాపించే వారి ఇంటికి వెళ్తేనంట మేలు కలిగిద్దంట. ఎందుకు మేలు కలుగుతుందో తెలుసా అండి? ఆ ప్లేస్కి వెళ్ళేసరికి మనకు ఒక భయం పుడుతుంది. ఏమని అని అంటే, నేను కూడా ఒక రోజున మరణిస్తాను కదా, నేను కూడా ఒక రోజున చనిపోతాను కదా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోతాను కదా. చూడండి ఈ లోకాన్ని, చూడండి ఈ లోకాన్ని ఒక రోజున నేను కూడా విడిచి వెళ్ళిపోతాను. ఇది నాది కాదు, ఇది శాశ్వతం కాదు. చూడండి, మనుషులందరికీ కూడా మరణం వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను మంచి స్థితిలోనే ఉన్నాను అనుకోండి, మరణం గురించి నేను ఆలోచన చేయాలి కదా. ఆ స్థలానికి వెళ్తే, మరణించిన వారి యొక్క గృహంలోనికి వెళితే, ఆ డెడ్ బాడీని చూస్తే నాకు అనిపిస్తుంది ఏమనంటే, నేను కూడా ఒక రోజున ఇది విడిచి వెళ్ళిపోవాలి, ఈ స్థలాన్ని నేను విడిచి వెళ్ళిపోవాలి. ఇది నాది శాశ్వతం కాదు, అదే శాశ్వతం, నిత్యమైన గృహము అదే. యాత్రికులము పరదేశులము అని అన్నాడు మన పితరులు. అబ్రహాము నుండి కూడా అందరూ కూడా మేము యాత్రికులం ఈ లోకంలో, మా పౌరసత్వం ఇక్కడిది కాదు, పరలోకంలోనే పౌరసత్వం ఉంది అని.
మేలు అంట మనకి అక్కడికి వెళ్తే మనకి ఆలోచన వస్తుంది ఏమనంటే నాది ఇది కాదు, ఈ లోకం నాది కాదు, ఇది నాకు శాశ్వతం కాదు, ఇక్కడి నుంచి నేను ఒక లోకానికి వెళ్ళవలసి ఉంది. ఇక్కడ కళ్ళు మూస్తాను, అక్కడ కళ్ళు తెరుస్తాను. అది మేలే కదా మనకి, అది మేలే కదండి మనకి కదా. అన్నిటికంటే గొప్ప మేలు ఏది అని అంటే అదేనండి. ఆస్తులు సంపాదించుకోవటం, పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు రావటం, గొప్ప పేరు ప్రతిష్టలు రావటం, ఇది కాదు మేలు. ఏది మేలు అని అంటే మరణించిన వారి ఇంటికి వెళ్తే మనకి జ్ఞాపకం వస్తుంది, నాది ఇది కాదు, ఈ లోకం కాదు నాది, పరలోకమే నాది అని చెప్పేసేసి ఆ యొక్క పరలోకము గురించి మనం ఆలోచన చేస్తాం. కనీసము ఆ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని దినాలన్నా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ ఆలోచన చేస్తాం, అయ్యో ఇతను వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళవలసిందే కదా ఈ లోకాన్ని విడిచి, ఆ దివ్యమైన నగరానికి నేను కూడా చేరుకోవాలి కదా. అందుకనే ప్రయాసలు మాని అంటే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ లోకంలో వారి ప్రయాసం, ఇప్పుడు దాకా జయరాజ్ గారు అనేక విషయాల్లో ప్రయాసపడ్డారు. అది కష్టమైనను, సుఖమైనను, మంచైనను, చెడైనను, లాభమైనను, కీడైనను, ఏదైనను కూడా ఆయన ప్రయాసపడ్డాడు కదా. కదండి, ప్రయాసపడ్డాడు కదా. మనం కూడా ప్రయాసపడుతున్నాం కదా. డబ్బు సంపాదించుకోవాలా, లేకపోతే పిల్లల్ని చదివించాలా, పిల్లలకి ఉద్యోగాలు రావాలా, లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు జరగాల, లేకపోతే మేము ఉందాగా బ్రతకాలా, ఎన్నో ఆలోచనలతోటి ప్రయాస మానవుడు ఈ లోకంలో ప్రయాస. అందుకని దేవుడు ఏమన్నాడంటే వారి ప్రయాసలు మాని వారంట నిద్రిస్తున్నారు, చనిపోలేదు, నిద్రపోతున్నారు. అది కూడా క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. క్రీస్తులో ఉండి మృతులు అవ్వాలండి, క్రీస్తుని కలిగి మృతులు అవ్వాలి. క్రీస్తు లేకపోకుండా నువ్వు మృతుడు అవుతే నీకు పరలోక రాజ్యం దొరకదు. ఆపోజిట్ ఏముందండి ఆపోజిట్? నరకం కదా. కనుక క్రీస్తు నందు ఉండి మనము వృద్ధి చెందాలి. ఇప్పుడు ఆ యొక్క జయరాజ్ గారి యొక్క ఆ యొక్క పార్థివ దేహం దగ్గర మనము ఆలోచన చేస్తాం, ఏమని అని అంటే ఇది నా లోకం కాదు, ఇక్కడ నాకు నివాసం లేదు, ఇక్కడ నాకు అన్ని ప్రయాసలే, విసుగులే, చింతలే, బాధలే, కష్టాలే అన్నీ ఉన్నాయే, దీన్ని నేను విడిచిపెట్టి ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరాలి అంటే నేను క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉంటేనే, క్రీస్తునందు మృతుడు అయితేనే నువ్వు వారసత్వంలోనికి, పరలోక వారసత్వంలోనికి నువ్వు వెళ్తావు కదా. అందుకని ప్రసంగి ఏం చెప్తున్నాడంటే విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును, అందరికీ మరణం వచ్చును. కనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. అప్పుడే మనసును పెడతారు. తెలుసా మీకు? కామన్గా మామూలుగా ఉంటే ఎవరు మనసుకు రాదు. మరణము అన్నది ఎవరికైనా మనసుకు వస్తుందండి? లేదు. మరణించిన వారి ఇంటికి వెళితేనే మనసును వస్తుంది, నేను ఒక రోజున మరణించాలి, కనుక నేను ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నా ఇష్టానుసారంగా బ్రతికితే నాకు పరలోక రాజ్యము ఉండదు. కనుక ఈ లోకంలో నాకు మేలు లేదు, నేను మరణిస్తేనే నాకు మేలు. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? ఏమన్నాడండి? నేను మరణిస్తేనే నాకు మేలు అని అన్నాడు. నేను చనిపోతేనే నాకు మేలు అని, నేను క్రీస్తులో చనిపోతానని అన్నాడు. ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం, మనది ఈ లోకం కాదు, పరలోకమే శాశ్వతం. దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.